హాయ్ ఫ్రెండ్స్, 50 కోళ్ళతోని నెలకు 25,000 ఎట్లా సంపాదించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ కోళ్ళపైన అవగాహన లేనటు వాళ్ళు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఇవి కోళ్ళు పెంచడం అనేది అంత ఈజీ కాదు, అనుభవం ఉండాలి. అనుభవం ఉంటేనే మనకు లాస్ట్ వరకు కోళ్ళను బతికించుకోగలుగుతాం. లేదంటే మధ్యలోనే చాలా కోళ్ళు చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి లాస్ట్ వరకు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఈ 50 కోళ్ళతో ఎట్లా నెలకు 25,000 రూపాయలు సంపాదించుకోవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అయితే ముందుగా మన దగ్గర ఒక 400 నుంచి 500 కోళ్ళు బట్టంతా షెడ్ అయితే ఉండాలి. ఎందుకంటే 50 కోళ్ళు అంటే మనం సంవత్సరం పాటు 50 కోళ్ళను పెంచితే ఈజీ ఒక 400 నుంచి 500 కోళ్ళు అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కోళ్ళు కూడా 500 కోళ్ళు ఎట్లయితాయి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. సో షెడ్ అయితే ఉండాలి, చుట్టంతా కూడా పెన్షన్ ఉండాలి, జాలి. ఎందుకంటే మనకు కోళ్ళు అనేవి చిన్నపిల్లలు బయటకు పోకుండా, అట్లాగే పిల్లులు, ముంగిసలు, కుక్కలు ఇలాంటివి లోపలికి రాకుండా ఉండాలన్నమాట. సో ప్రజెంట్ అయితే 50 కోళ్ళను విలేజ్లో ఉండేటటువంటి కోళ్ళు, ఇవి కూడా వేరే బ్రీడ్ కాకుండా విలేజ్లో ఉండేటటువంటి ప్యూర్ నాటు కోళ్ళు మాత్రమే. ఎందుకంటే వీటికే డిమాండ్ ఎక్కువ ఉంది. కాబట్టి మనకు ఒక్కొక్క కోడి 800 నుంచి 900కి పోతుంది. కాబట్టి వీటిని పెంచుకుంటే ఆదాయం అనేది ఎక్కువ ఉంటుంది. వీటికి ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొంచెం రోగాలు తట్టుకునే శక్తి ఉంటుంది. రోగాలు రావని అన్నది కాదు, వస్తాయి. కానీ ఇమ్యూనిటీ పవర్ ఉండడం వల్ల రోగాలు అనేటివి తట్టుకుంటాయి. కొంచెం మరణాల శాతము తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం 50 కోళ్ళు తెచ్చుకున్నాం విలేజ్లో నుంచి. అందులో నుంచి ఒక 10 పుంజులు, 40 పెట్టెలు తెచ్చుకున్నాం అనుకోండి. అయితే మనం ఈ 40 పెట్టెలు కూడా మనకు తెచ్చుకున్న 10-15 రోజుల్లో లోపే అన్నీ కూడా ఆల్మోస్ట్ గుడ్లు పెడతాయి అన్నమాట. సో మనకిప్పుడు ఈ 40 కోళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడ్డు పెట్టినా కానీ మీకు 40 కోళ్ళకు 10 గుడ్లు అంటే 400 గుడ్లు అవుతాయి. అయితే ఈ 400 గుడ్లను ఒకేసారి 40 కోళ్ళకు వేయకుండా ఒక 30 కోళ్ళకు ఈ 400 గుడ్లను పొదిగేసుకోవాలన్నమాట. ఒక్కొక్క కోడి కింద మినిమం ఒక 15 గుడ్లు వస్తాయి. అయితే ఈ మిగతా 10 కోళ్ళు అయితే ఏవైతే ఉంటాయో వాటిని పక్కన పెట్టుకొని ఈ 30 కోళ్ళను పొదిగేసుకుంటే 15 గుడ్లు ఒక్కొక్క కోడికి వేసుకుంటే అది ఒక 8 నుంచి 10 పిల్లలు తీస్తుంది. ఆ విధంగా తీసుకుంటే మనకు ఫస్ట్ బ్యాచ్లో 30 కోళ్ళకు ఒక్కో కోడి 8, 9, 10, ఒక్కొక్కటి 12 కూడా తీయచ్చు. టోటల్గా మనం ఒక 250 పిల్లలు వేసుకుందాం. యావరేజ్గా 7-8 పట్టుకున్నాం. కాబట్టి ఒక 250 పిల్లలు వచ్చినా కానీ అందులో నుంచి మనము ఒక 100 మైనస్ చేసుకుందాం. ఎందుకంటే రోగాల వల్ల చనిపోతాయి. అవి 6 మంత్ వరకు పెరగాలంటే వాళ్ళు మధ్యలో రోగాలు వస్తాయి. కాబట్టి 6 మంత్ వరకు పెరగలేవు. కాబట్టి అందులో నుంచి ఒక 100 మైనస్ చేసుకుందాము. 150 మాత్రమే లాస్ట్లో మిగులుతాయి మనకు. సో ఇది ఫస్ట్ బ్యాచ్ అన్నమాట. అయితే సెకండ్ బ్యాచ్ ఎట్లా అంటే ఈ కోడి ఒక్కొక్క కోడి సంవత్సరానికి 3 లేదా 4 సార్లు పిల్లలు తీస్తుంది. ఒక్కొక్క కోడి 2 నెలలకే పిల్లల్ని వదిలేసి మళ్ళీ గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. ఒక్కొక్క కోడి 3 నెలలకు పిల్లల్ని వదిలేసి గుడ్లు పెట్టడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ విధంగా చూసుకుంటే మనకు ప్రతి 4 నెలలకు పిల్లలు తీసినా కానీ సంవత్సరానికి 3 సార్లు పిల్లలు తీస్తాయి అన్నమాట. సో ఫస్ట్ సారి 150 అని సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ 30 కోళ్ళు, మళ్ళీ ఒక 150 అనుకోండి. మళ్ళీ మూడోసారికి మళ్ళీ 150. అంటే అందులో నుంచి ఆల్రెడీ 100 తీసేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ బ్యాచ్లో ఏ విధంగానైతే 250 వేస్తే 100 తీసేసినామో సెకండ్ బ్యాచ్లో కూడా 250 వేస్తే 100 తీసేసినాం. ఫస్ట్ 150, సెకండ్ 150, థర్డ్ కూడా 150, టోటల్గా 450 30 కోళ్ళ నుంచి. అయితే మనం ఈ పక్కన పెట్టుకున్నటువంటి 10 కోళ్ళు అయితే ఉంటాయో అవి మధ్యలో ఈ బ్యాచ్కు మధ్యలో మనం వీటిని గుడ్లు పెట్టించి పిల్లల్ని తీయించడం జరుగుతుంది. వీటి నుంచి వచ్చేటటువంటి కోళ్ళు ఒక 100 అనుకున్నాం. 100 అనుకున్న దగ్గర అందులో నుంచి 50 మైనస్ చేయండి. అవి 3 సార్లు పెట్టినా కానీ ఇవి ఒక 150. సో అవి ఒక 450, ఇవి ఒక 150, టోటల్గా 600 కోళ్ళు అనేటివి సంవత్సరం తిరగక ముందే మీ దగ్గర జమ అవుతాయి.
ఈ రిస్క్ లేదన్నది కాదు, చాలా రిస్క్ ఉంటుంది. రిస్క్ పడితేనే ఈ 600 కోళ్ళను కాపాడుకోగలుగుతాం. ఎందుకంటే ఒక్కోసారి 100 పిల్లలు తీస్తే 100 పిల్లలు కూడా చనిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఖచ్చితంగా ఈ కోళ్ళ పెంపకంలో సక్సెస్ అవుతారు. అయితే ఈ 600 కోళ్ళను మనం సంవత్సరానికి లెక్కేసుకుంటే, నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఏదైతే చెప్పినో 25,000 రూపాయలు, దానికన్నా అధికంగానే వస్తుంది. సుమారుగా ఒక్కొక్క కోడి మార్కెట్లో పెట్టె అయితే 650 నుంచి 750 ఉంది, 700 వరకు ఉంది. పుంజ అయితే 800 నుంచి 1000 రూపాయలకు కూడా ఉంది. సో ఈ విధంగా చూసుకుంటే మనము యావరేజ్గా 600 కోళ్ళకు కనుక మనం లెక్కేసుకుంటే మీకు నెలకు 25,000 కాదు 30,000 పైనే వస్తుందన్నమాట ఆదాయం. సో ఈ విధంగా మనము ఒక పద్ధతి ప్రకారంగా పెంచుకుంటే కనుక ఖచ్చితంగా ఈ నాటుకోళ్ళలో సక్సెస్ సాధించవచ్చు. దీంట్లో కష్టము ఉండదన్నది కాదు, ఖచ్చితంగా కష్టం ఉంటుంది. ఒక సంవత్సరం పాటు మీరు ఖచ్చితంగా ఏ పని పెట్టుకోకుండా ఈ నాటుకోళ్ళ పైన ప్రత్యేక శ్రద్ధ పెడితే కనుక ఈజీగా సంవత్సరం అయిన తర్వాత, సంవత్సరం పాటు మీకు ఎలాంటి ఆదాయం రాదనుకోండి, సంవత్సరం అయిన తర్వాత మీకు ఖచ్చితంగా నెలకు 20,000 కాదు 30,000 వరకు కూడా ఆదాయం వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటికి వచ్చేటటువంటి వైరస్ని దృష్టిలో పెట్టుకోవాలి, టైంకు వ్యాక్సిన్లు వేసుకోవాలి. అట్లాగే మనం ఎండాకాలం, వర్షాకాలం, చలికాలంలో వీటికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. టైంకు కోడి పొదుగుతుందంటే దాన్ని పొదిగేయాలి. అట్లాగే ఇంక్యుబేటర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇంక్యుబేటర్లో మీరు పిల్లలు తీసుకొని పొదిగిన కోడికి ఏదైతే పిల్లలు తీసిన కోడి ఉంటుందో దాన్ని కలుపుకున్నా కానీ సరిపోతుందన్నమాట. అట్లా కూడా బాగుంటుంది. సో ఏదేమైనా కానీ మీరు పిల్లల్ని ఎక్కువగా పెంచడానికి ప్రయత్నించాలి. వాటి సంఖ్య పెంచడానికి ప్రయత్నిస్తే వాటిలో 500 పిల్లలు అనుకోండి, వాళ్ళు సగం చచ్చిపోయినా కానీ సగము మన చేతిలో ఉంటాయి అన్నమాట. సో సహజంగా అవి జీవాలు కాబట్టి వాటికి వైరస్లు వస్తాయి, సహజంగా చనిపోతాయి. వాటి గురించి వరి కావద్దు. ఎందుకంటే చనిపోయినంత మాత్రాన ఈ బిజినెస్లో లాస్ ఉన్నదని చెప్పేసి వెనుకడుగు వేస్తే మనం సక్సెస్ కాలేం. కాబట్టి దీంట్లో అనుభవం పొందాలి. ఖచ్చితంగా అనుభవం వచ్చిన తర్వాత మీరు డెఫినెట్గా సక్సెస్ సాధిస్తారు. సో ఇది మనము ఈరోజు వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి. అట్లాగే మన ఛానల్లో ఇలాంటి మరిన్ని నాటుకోళ్ళకు సంబంధించిన వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.